మీడియా మిత్రులకి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించి గొప్పగా మేము శాసనసభని 5 రోజులు నడిపినాం, 40 గంటలు నడిపినాం, 13 బిల్లుల మీద చర్చించినాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బాకా ఊదుకుంటే, ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి పార్టీ ఎందుకు బైకాట్ చేసిరో, సభలోంచి ఎందుకు పోయినరో కనీసం వాళ్ళకన్నా అర్థమైందా లేదా అనేది నాకైతే తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో ఈ 5 రోజులు జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో 100కి 100% వైఫల్యం చెందిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. 30 మంది ఉన్నాం, 39 మంది ఉన్నాం, మందబలం ఉంది, మాజీ మంత్రులు ఉన్నారు, మా సార్ లేత చూడు ఎట్లుంటుంది అని చెప్పారు సభల కంటే ముందు. సభ అయిపోయింది, సార్ ఇంకా లేవలేదు, సభకు రాలేదు. పాలమూరుకు సంబంధించినటువంటి తెలంగాణ అంటేనే నీళ్ళు అంటాం మొదలు, తర్వాత నిధులు అంటాం, తర్వాత నియామకాలు అంటాం. నీళ్లకు సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో ఒక మంచి చర్చ జరిగి ప్రజలకి 10 ఏళ్లలో ఏం జరిగింది, 2 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి పాలకపక్షం మీనమేషాలు లెక్కిస్తే మేమే ప్రతిపక్షం అని చెప్పుకున్న వాళ్ళు సభలోంచి పారిపోయారు. 2 ఇంపార్టెంట్ అంశాలు ఈ 5 రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చర్చకు వచ్చినాయి. ఒకటి కృష్ణా జలాలకు సంబంధించిన పంచాయతీ, 2 హిల్ట్ పేరు మీద ఉన్నటువంటి పారిశ్రామిక భూములకు సంబంధించి బయట మాట్లాడమంటే బాగా మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు. 5 లక్షల కోట్ల కుంభకోణం, 10 లక్షల కోట్ల కుంభకోణం. మరి సభలో చర్చ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సభలోంచి ఎందుకు పారిపోయినారనే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షంగా నిలబడతామని చెప్పి, కొట్లాడతామని, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 5 రోజులు జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల విషయంలో 100కి 100% వైఫల్యం చెందింది. ఎస్, మేము తక్కువ మందే ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ సభ్యులు, కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడేందుకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేసేందుకు ఉన్న 8 మందిమైనా 7 మందిమైనా లేచి నిలబడ్డం, గట్టి కొట్లాడినాం. ఈ సందర్భంగా నేను మా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని, మా గౌరవ శాసనసభ్యులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఎంతమంది ఉన్నామని కాదు, సమస్యల మీద పాలక పక్షాన్ని ఎట్లా నిలదీయగలిగినాం అనేది ఇంపార్టెంట్. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తుగానే బిహేవ్ చేస్తుంది, వాళ్ళతో పాటే అంటకాగుతుంది. మరి భవిష్యత్తు మాదే అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 ఇంపార్టెంట్ అంశాలు, నీళ్లు, ఒక రకంగా భూములు అంటే నిధులే, పారిశ్రామిక భూములు. ఈ 2 ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తోక ముడిచి పారిపోయింది రాష్ట్ర శాసనసభ నుంచి? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ 2 కూడా ఒక తాను ముక్కలే. ప్రజల పక్షాన నిలబడాల్సి వచ్చినప్పుడు, ప్రజల పక్షాన కొట్లాడాల్సి వచ్చినప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మాత్రమే శాసనసభలో ప్రజల గొంతుకగా నిలబడినరు. మా శాసనసభ పక్షం తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రయత్నం చేసినందుకు మా శాసనసభ పక్షాన్ని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి, తెలంగాణ సమాజం కూడా ఒకటి ఆలోచించాలి. శాసనసభలో ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పినారు, ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని నేను సవినయంగా 2 చేతులు జోడించి చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైన పాలకపక్షమైన భవిష్యత్తులో మాకే అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 20 మంది శాసనసభ్యులు లేరు శాసనసభలో. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీ గుర్తునో చూసి రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి రాలేదు. సరే, మా వల్ల జరిగినటువంటి 1-6 సంఘటనల వల్ల మా పార్టీలకెళ్ళే కొంతమంది నాయకులు మీకు తెలుసు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, వివేక్ గారైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, ఇట్లాంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ అధికారానికి 10 అడుగుల దూరంలో ఉందన్న సందర్భం లోపల ఇట్లాంటి నాయకులంతా కొన్ని వేరు కారణాల వల్ల మమ్మల్ని విడిచిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ బలం కాదు, రేవంత్ రెడ్డి గారి పోరాటాలు కావాలి. అందుకని ఈ సమయంలో నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ సమస్యలన్నీ అంటే, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రజలకు నష్టం జరుగుతుంటే
పాలకపక్షం చర్చ పెడితే రేవంత్ రెడ్డి గారి పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన కాడ 20 మంది లేరు. ఇది పాలకపక్షానికి పాలమూరు జిల్లా మీద కృష్ణా జలాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. అపోజిషన్ వాళ్ళు పాలకపక్షం తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి అపోజిషన్ వాళ్ళు వ్యక్తిగత పట్టింపులకు పోయి వ్యక్తిగత పంతాలకు పోయి శాసనసభలోంచి వెళ్ళిపోయిండ్రు. సో కేసీఆర్ గారికి పాలమూరు మీద పట్టింపు లేదు, రేవంత్ రెడ్డి గారికి పాలమూరు మీద పట్టింపు లేదు. వీళ్ళ పట్టింపులన్నీ నువ్వెంత అంటే నేనెంత, నీ నోట్లు ఎంత మూసినది వారుతుందంటే నా నోట్లు ఎంత మూసినది వారుతుంది. ఈ కంపు, ఈ కొట్లాటలు, ఈ వ్యక్తిగత దూషణలు తప్ప కృష్ణా జలాల గురించి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవు, నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, పాలమూరుకి కృష్ణా జలాల్ని ఎందుకు తీసుకపోతలేవు అని కార్నర్ చేయాల్సినటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ 100% విఫలమైంది. కాబట్టే తెలంగాణ సమాజానికి మేధావులకు నేను చేసేటువంటి అప్పీల్, ఒక్కలమున్నా, ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, 8 మంది ఉన్నా, 7 ఉన్నా, తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయగలిగింది కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ఎట్లా గెలిచిందో ఏమైందో ఇందాక నేను చెప్పిన, కొంతమంది నాయకులు మా నుంచి అడిదిక్కు వలసపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకని ఇలా వలసపోయిన నాయకులు కూడా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో మీకు ఏం గుర్తింపు ఉంది, ఏం గౌరవం ఉంది, మీకు అక్కడ ఏం లాభం జరుగుతుంది, ఒకసారి ఆ వలసపోయిన నాయకులు కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసిండ్రు. భవిష్యత్తులో తెలంగాణ సమాజం కోసం నిలబడేది, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని సవినయంగా అప్పీల్ చేస్తూ, ఎంఐఎం కాంగ్రెస్తో కలిసిపోయినా, టీఆర్ఎస్ కొల్యూడై బాయ్కాట్ చేసిపోయినా ప్రజా గొంతుకగా నిలిచింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ని కార్నర్ చేసేది, నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా, ఏ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించమని తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. పాత కొత్త అనేటువంటి సమస్య ఎక్కడ లేదన్న, ఇది కేవలం మీడియా మిత్రులు సృష్టించినటువంటి సృష్టి. ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి మా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయని మా కండువా కప్పుకుంటారో ఆ రోజు నుంచే వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇక దానికి సీనియరు, జూనియరు, పాత కొత్త ఇదంతా మీడియాలో వచ్చేటువంటి టెర్మినాలజీ అండ్ టెక్నాలజీ భాష తప్ప పాత కొత్త ఏముంటుందన్న. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడు నేను చెప్పుకుంటాను. ఎన్ని సంవత్సరాలు నీ స్టాండింగ్ అని ఎవరైనా అడుగుతారా? ఇదేమైనా కోర్టులో కేసు వాదించడమా, సీనియారిటీ ఇచ్చేది ఉందా? కండువా కప్పుకున్న మరుక్షణం నుంచే మా పార్టీ నాయకులు మా సిద్ధాంతం నచ్చి మా ఆఫీస్కి వచ్చి మా నాయకత్వాన్ని బలపరుస్తూ కండువా కప్పుకున్న మరుక్షణమే అది ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమనంటే మీడియా మీద రఘునందన్ దాడి చేస్తుండంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ మీద స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటాను, నేను తప్ప ఎవరు మాట్లాడలేరు కాబట్టి మాట్లాడుతున్నా అని మాట్లాడుకుంటారు. కండువా కప్పుకున్న మరుక్షణం నుంచి మా పార్టీ, మా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించుకుంటాం. భారతీయ జనతా పార్టీ అందరినీ, సిద్ధాంతాన్ని ఇష్టపడి పనిచేసేటువంటి వాళ్ళందరినీ స్వాగతిస్తుంది. తిరిగి రమ్మని అడుగుతా ఉన్నాం. పార్టీ ముందుకు పోతుంది, పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది అనేది నేను భావిస్తున్నటువంటి అంశం. ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది. కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోలకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది. ప్రజలకు భారమైంది కాబట్టి ఇల్లు ఇచ్చుకపోయింది, మనిషికో దారిలో పోతున్నారు. కాబట్టి ఇక మిగిలింది నిజంగా తెలంగాణ కోసం కొట్లాడేది, నిలబడేది, కలబడేది, అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. కాబట్టి పెద్దల్ని మళ్ళీ ఆలోచించమంటున్నా. వాళ్ళంతా మా ఐడియాలజీకి వెళ్ళిపోయిన వాళ్ళే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు. మా ద్వారానే బై ఎలక్షన్స్ లోపల మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజున్న పరిస్థితులలో ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తాను.
తండ్రిని ఇటీవల సీఎం సోదరుడు కొండరెడ్డి గురించి ఎట్లా చూస్తారు? మొదట మీ దగ్గర కూడా ఇలా తీసుకున్నారు కదా. కోడలు దిద్దిన కాపురం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు టీవీ ఛానళ్ళలో రోజు వస్తుంటాయి సీరియల్. 365 రోజులు, 735 రోజులని. అట్లా సిట్టు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్. ఒకటో సిట్ అయిపోయింది, రెండో సిట్ వచ్చింది. రెండో సిట్ తర్వాత 6 నెలల తర్వాత బహుశా నాకు తెలిసి మూడో సిట్ వస్తుంది అనుకుంటా. ఈ మూడో సిట్ అయిపోయాక ఇంకో సంవత్సరం తర్వాత 4వ సిట్ వస్తుంది. అప్పుడు ఈ వచ్చిన సిట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సిట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి 3 గంటలు ప్రశ్నించిర్రు, 8 గంటలు ప్రశ్నించిర్రు, 12 గంటలు ప్రశ్నించిర్రు. ఏం ప్రశ్నిస్తురన్నా? ఏం చేస్తురన్నా 3 గంటలు? ఏం కావాలి మీకు? టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఎవరి ఫోన్ నెంబర్కి వెళ్ళి ఎవరి ఫోన్ నెంబర్కి పోయింది కాలం మీ దగ్గర ఉంది. ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిరని ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి, టాటా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు కదా. ఇగో మాకు ఈ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు. ఈ నెంబర్లు ఎవరైనా ఇస్తే టెక్నికల్ ఎవిడెన్స్ అయిపోతుంది కదా. ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని, మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్. ఓ రోజు రఘునందన్ రావుని పిలిచిరు, ఓ రోజు నవీన్ రావుని పిలిచిరు, ఓ రోజు కొండలరెడ్డిని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి అన్నని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి డ్రైవర్ని పిలిచిరు. ఏందన్నా ఇదంతా? పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా నా ఫోన్లు ట్యాప్ అయినాయని? అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న మధ్యలో మీడియా మిత్రులు అడిగితే చెప్తాడు, నా ఫోన్ ట్యాప్ అయితే నన్ను కూడా వెళ్తురు కదా అంటాడు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడిండ్రు మీరు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతుండ్రు? ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తుంది చెప్పుండ్రి. అమాయకులు అల్కగా దొరికిరని 4 పోలీసు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. 6 నెలల తర్వాత వాళ్ళు యువతలకు వచ్చిరు. వాళ్ళు యువతలకు వచ్చి కూడా మళ్ళీ 6 నెలలు అయ్యాయి. కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్కరి దిక్కే చూపెడుతున్నాయి. ఒక్కరిని పిలిచేందుకు మీకు భయం అవుతుంది సిట్కి. వీళ్ళు వాళ్ళు ఆఖరికి వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది కదా, ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడాన్ని ఇంటి ఆర్డర్ ఇంతకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందా అని అడిగింది బిడ్డ. ఇంకా ఎంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? ఇంటి అల్లుని ఫోన్ వింటారా అని అడిగింది. నీ భార్య ఫోన్ వింటారా, నీ భార్య ఫోన్ కూడా వింటావా అని అడిగింది. మరి బహుశా వాళ్ళ వదిన ఫోన్ కూడా విన్నారని అన్నేమన్నా డౌట్ ఉందేమో ఆమెకి. సో ఇంత దరిద్రంగా వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత రోజు టీవీలలో బ్రేకింగ్ల కోసం సిట్ నుంచి పిలుపు. ఏం జరిగింది చెప్పు? మళ్ళీ పిలిస్తే వస్తాం. లీడర్లు బయటకు వచ్చి ఏం చెప్తారు? సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినాం, మళ్ళీ పిలిస్తే వస్తాం, విచారణకి సహకరిస్తాం. ఈ 3 మాటలు కాక కొత్త మాటలు ఒక్కటి చెప్పురన్నా. ఎవ్రీడే ద సేమ్ బ్రేకింగ్ న్యూస్ అంతే. ఎన్ని గంటలు? 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు. ఏమవుతుందన్నా? ఏం జరుగుతలేదు. నాలాంటి వాడికి కనిపిస్తుంది దీనిలో ఏం జరిగేటట్లేదు. ఇది ఉత్త టైంపాస్ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయని అనిపిస్తే ప్రతిపక్షాలని పిలుస్తురు సిటీ దగ్గరికి అని చెప్పి అబ్బా కాంగ్రెస్ ఏదో పని చేస్తుంది అని చెప్పుకునేందుకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప అది ఎస్ఐటి సిట్టా లేకపోతే సిఐటి సిట్టా నాకైతే అర్థమైతలేదు. అది కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా అవుతుందా ఏమవుతుందో అర్థమైతలేదు. ఎస్ఐటి సిట్ కాస్త సిఐటి సిట్ లాగా అయిపోయినట్టుంది, కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయినట్టుంది. వాళ్ళు ఏం ఉద్ధరించేటట్టు కనబడతలేరు, ఏం ప్రజలకైతే న్యాయం జరుగుతున్నట్టయితే కనబడతలేదు. బ్లేటెంట్గా 650 నెంబర్లు నక్సలైట్ల పేరు మీద ప్రజాప్రతినిధుల పేర్లు ఫోన్లు ట్యాప్ అయినాయని సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ఉత్తరం వచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అంతమంది పోలీస్ అధికారుల్ని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు మీకు. ఇంకా ఏం కావాలి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అంటారు. అట్లున్నది నా పంచాయతీ. రఘునందన్ రావుకి ఏం అవసరం? ఎందుకు మాట్లాడుతున్నాడు? రఘునందన్ రావు ఈజ్ ద ఫస్ట్ విక్టిమ్. టెలిఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ విక్టిమ్ దుబ్బాక బై ఎలక్షన్స్ నేనే. ఇంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పినా వాళ్ళకి పోలీసు వాళ్ళకి అర్థం కావు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తూతు మంత్రం మమ తప్ప ఏం లేదు అందులోపల. మళ్ళీ రేపు మున్సిపల్ ఎలక్షన్లు అవో ఇవో వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, పేపర్లలో పెద్దగా రాయించుకొని వాళ్ళని పెద్ద లీడర్లను చేసేందుకు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలు చేస్తారండి. అసలు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలన్నీ
భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలేండి. ఫస్ట్ దయించి శాసనసభలో దేని మీదనైనా తీర్మానం చేసే కంటే ముందు గౌరవ శాసనసభ్యులు 40 మంది 50 మంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి వాళ్ళకి చెప్పుండ్రు ఏం తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం జరిగిందంటే దానికి కొంచెం గౌరవం కొంచెం విలువ ఉండాలి. ఏం చేస్తున్నారు మీరు? మేము తీర్మానం చేసినాం పంపించినాం అయిపోయింది అంతేనా? మీరు 100 రోజులు పని దినాలు ఇచ్చారు, మేము 125 రోజులు ఇస్తున్నాం. మీరు వ్యవసాయానికి దాన్ని వ్యవసాయం పనులు జరుగుతున్నప్పుడు ఊర్లలో కూలీలు దొరకక ఇబ్బంది అవుతుందని చెప్పి జనరల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్య, మేము దానికి సొల్యూషన్ చూపించినాం. 60 రోజులు వ్యవసాయం పీక్గా నడుస్తున్నప్పుడు వాళ్ళని మన్రేగా పనులకు తీసుకుపోవద్దు అని చెప్పినాం. మీరు జీతాలు ఇస్తే, మీరు కూలీలు ఇస్తే, మీరు రూపాయి ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి 15 పైసలు వస్తలేవని మీ నాయకులే చెప్పిండ్రు. మేము ఇస్తే ఇలా 99.99% యాక్యురేట్గా చేసిన పనికి డబ్బుల్ని మేము ఇస్తా ఉన్నాం. ఇక్కడ బాధ మన్రేగాలో పేరు మారిందని కాదు బాధ, ఆ పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు అనేది కాంగ్రెస్ పంచాయతీ. అందుకనే పాపం రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రాల పుత్రుడిని కూడా మళ్ళా తీసుకొచ్చి గాంధీ అని పేరు పెట్టుకునేటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే వారసత్వ రాజకీయాలు, వారసత్వ పంచాయతీలు తప్పితే ఏముంటుంది. ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్ళాడారో తెలుసు. ఇప్పుడు ద సోకాల్డ్ ప్రియాంక గాంధీ గారి కొడుకు ఎవరిని పెళ్ళాడుతుండో ప్రపంచం అంతా తెలుసు. ఇక మళ్ళీ మూలాలు ఎత్తుకుడు ఎందుకన్నా? ఇంత కుల్లా సాఫ్ అరటి పండు వలిసినట్టు కనబడుతుంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుండు ప్రియాంక గాంధీ కొడుకు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ మత పొలను వాళ్ళు చేసుకుంటారు. ఇలా పంచాయతీ ఏముందన్నా? ఇవన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఓట్ల కోసం ఒక ఆయన జంజం ఎత్తాడు, ఒక ఆయన గాంధీ అని పేరు పెట్టుకుంటాడు. ఇంతకు మించి కాంగ్రెస్కు గాంధీ గారి మీద కానీ దేశ ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం. భారత ఎన్నికల సంఘం దగ్గర 6201 పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి. సోదరి కవిత గారు రిజిస్టర్ చేస్తే 6202 అయితే సంతోషం, స్వాగతిస్తాం. సమాజం చైతన్యవంతమైంది, తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనటువంటి సమాజం. కొత్త పార్టీలు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. ఎవరు పార్టీ పెట్టినా, తమిళనాడులో విజయన్ గారు పెట్టిరు, మేమన్నా వద్దన్నమా? ఎవరు కొత్త పార్టీ పెట్టినా భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ఎన్నికల సంఘం డ్యూటీస్ని గౌరవించి ఎవరు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా మేము స్వాగతిస్తాం. ప్రజల ముందుకు రండి, ప్రజల ఆశీర్వాదం పొందండి, అప్పుడు ఆలోచిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక నటునికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి ఇంకో నటునికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు మేము అట్లే ఉండాలని చెప్పడం ఇది పక్షపాతం కిందకి వస్తుంది. సో భారత రాజ్యాంగం మీద ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చీఫ్ జస్టిస్లు, ప్రధానమంత్రి, మంత్రులు ప్రమాణం చేసేటప్పుడు భయం లేకుండా, వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, తమ అనేటువంటి భేదం లేకుండా అందరినీ సమంగా చూస్తామని చెప్పి వాళ్ళు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణం చేస్తారు. ఒక నటుని సినిమాకి ఒక రూలు, ఇంకొక నటుని సినిమాకి ఇంకొక రూల్ ఉండడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా జస్టిఫై చేసుకుంటుందో ఆలోచించండి. పక్షపాత ధోరణి అక్కడ కనబడుతుందా లేదా అనేది దయచేసి ఆలోచించండి. అందుకని ప్రమాణం చేసేటప్పుడేమో భారత రాజ్యాంగం మీద చేస్తామని చెప్పాలి, ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన తర్వాతనేమో మనకు అస్మదీయులు తస్మదీయులు, నచ్చితే ఒకటి నచ్చకపోతే ఇంకొకటి. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్. కోర్టులకు కూడా నేను చేసేటువంటి అప్పీల్, ఎవరికైనా ఒకటే రూల్, రూల్ ఈజ్ రూల్, చట్టం ముందు అందరూ సమానం అనే రీతి లోపల ఉంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.